లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 33వ నామం అయిన దశరథ సంతత చింతిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. దశరథ సంతత చింతిత రామ అంటే దశరథ మహారాజు శ్రీరాముడు దూరం కావడం వల్ల దశరథుడు రాముని గురించి ఎంతో బాధపడ్డాడు. అందువల్ల దశరథునితో చింతించబడిన రామ అని ఈ నామానికి అర్థం వస్తుంది. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. ఇది 5వ భాగము, చివరి భాగము. శ్రవణ కుమారుని మరణించిన తర్వాత శ్రవణ కుమారుణ్ణి స్వయంగా ఇంద్రుడే వచ్చే స్వర్గానికి తీసుకుపోయిన తర్వాత శ్రవణ కుమారుని తల్లిదండ్రులు దశరథ మహారాజుని శపించడం, ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చి కౌసల్యాదేవికి దశరథ మహారాజు చెప్తున్నాడు. ఓ కౌసల్య, నా చూపు సన్నగిల్లింది, నిన్ను స్పష్టంగా చూడలేకపోతున్నాను, నా జ్ఞాపక శక్తి నశిస్తున్నది. ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందర పెడుతున్నారు. నా ప్రాణములు పోవు లోపల ధర్మజ్ఞుడు సత్యపరాక్రముడు అయిన శ్రీరాముని చూచటి అదృష్టము నాకు కలగలేదు కదా. ఇక ఇంతకంటెను తీరని దుఃఖము ఏముండును? తీవ్రమైన ఎండ స్వల్పమైన నీటిని హరించి వేసినట్లు నా మాటను జవదాటని శ్రీరాముని ఎడ దుఃఖము నా ప్రాణాలను తోడివేస్తున్నది. 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరము శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు చక్కని కుండలములతో శోభిల్లడి అతని సుందర ముఖమును చూడగలిగడి వారు మానవమాతృలు గారు. వారు నిజముగా దేవతలే. తామర రేకుల వంటి కనులతో, చక్కని కనుబొమ్మలతో, అందమైన పలువరసతో, చూడముచ్చట గొల్పు నాసికతో విలసిల్లడి శ్రీరాముని ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. అలాంటి రఘురాముని మోమును దర్శించడి వారు ఎంతో ధన్యాత్ములు. నా చిన్నారి రాముని వదనము శరత్కాలము నందలి చంద్రునిలాగా మనోజ్ఞమైనది. బాగా వికసించిన కమలము భంగి సువాసనలను వెదజల్లునది. అట్లాంటి ముఖమును చూడగలుగు వారు నిజంగా కృతార్థులు. వనవాసానంతరము అయోధ్యకు విచ్చేసిన శ్రీరాముడు మూఢానంతరము శుక్రుని వలె తేజరిల్లుతాడు. ఆయనను దర్శించడి వారి భాగ్యమే భాగ్యము, యథార్థముగా వారి ఆనందమే ఆనందము. ఓ కౌసల్య, తీరని పుత్ర దుఃఖముచే నా మనస్సు వికలమైనది, నా హృదయము శిథిలమగుచున్నది. జ్ఞానేంద్రియములతో కూడి ఉన్న శబ్ద స్పర్శ రూప రస గంధముల అనుభవం నాకు కలగడం లేదు. నూనె అయిపోవడం వల్ల దీపకాంతులు ఆరిపోయినట్లు నా చిత్తము దెబ్బతినడం వల్ల ఇంద్రియములన్నీ పనిచేయటం లేదు. వేగముగా సాగిపోవు నదీ ప్రవాహము ధరులను కోసివేసినట్లు నాలో కట్టలు తెంచుకొని వస్తున్న పుత్రశోకము నన్ను దిక్కులేని వానిగా నిశ్చేష్టునిగా చేస్తున్నది. అయ్యో కుమారా, రాఘవ, మహాబాహు, నా కష్టములను తొలగించువాడా, తండ్రికి అండ అయినవాడా, నా గారాల తండ్రి, నన్ను ఇక్కడ దిక్కులేని వానిని చేసి ఎక్కడికి వెళ్ళిపోతివి? అయ్యో దీనురాలవైన ఓ కౌసల్య, ఓ సుమిత్ర, అయ్యో క్రూరురాలవు, నా పాలిటి శత్రువవు, వంశనాశకురాలవు అయిన ఓ కైకేయి, నేను ఈ లోకమును వీడి వెళ్ళుతున్నాను. దశరథ మహారాజు కౌసల్య సుమిత్రల సన్నిధి అందు ఇట్లా శోకిస్తూ తనువు చాలించెను. ప్రియపుత్రుని వనవాస కారణముగా శోకమున మునిగిన దశరథుడు ఈ విధంగా దీనాలాపములను పలుకుచు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంతో దుఃఖపీడితుడై ప్రాణములను వీడినాడు. రాత్రి గడిచిన తరువాత మరునాటి ప్రాతకాలమున మహారాజును ఆయన వంశమును స్తుతించు వందమాగదులు, వ్యాకరణ శాస్త్ర సంస్కారము గల సూతులు, సంగీత కుశలురైన గాయకులు తమ తమ రీతులను అనుసరించి వేర్వేరుగా మహారాజును స్తుతించుటకై ఆయన మందిరమునకు చేరిరి. ఉచ్చైస్వరముతో ఆశీర్వాదములను పలుకుచు రాజును స్తుతించుచున్నట్లు వందిమాగదులు మొదలగు వారి శబ్దములు రాజప్రాసాదముల యందు అంతా ప్రతిధ్వనించెను. సూతులు మొదలైన వారు తమ స్తుతిపాఠములను గానము చేస్తుండగా ఇంతలో అక్కడికి పానివాదకులు చేతులతో తాళము వేయువారు వచ్చారు.
వారు మహారాజు చేసిన ఘనకార్యములను గూర్చి లయాన్వితంగా కీర్తించారు. ప్రాసాదముల ఆవరణములందలి పక్షులు, భవనములయందలి పంజరములలో గల పెంపుడు పక్షులు స్తుతిపాఠకుల శబ్దములకు మేల్కొని కూయసాగాయి. బ్రాహ్మణుల వేద పఠనములతో కూడిన స్వస్తివచనములు, శ్రావ్యమైన వీణానాదములు, దశరథుని యొక్క ఉదాత్త గాథలకు సంబంధించిన గేయములను, ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను. సంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనులు, సమయానుకూలముగా వివిధ సేవలు చేయడంలో ఆరితేరిన స్త్రీలు, కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటివలే అచటికి వచ్చారు. రాజునకు రాణులు మున్నగు వారికి స్నాన విధులను నడిపించుటలో అనుభవజ్ఞులైన వారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలములతో అంటే పన్నీటితో నిండిన బంగారు కలశములను తీసుకొని అక్కడికి వచ్చారు. ఎంతో మంది కన్యకలతో కూడిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములగు మంగళకరములైన నూనెలు, నలుగుపిండ్లు మొదలైన ద్రవ్యములను, శుభస్పర్శకై గోవులు మున్నగు వానిని త్రాగుటకై గంగా జలములను, నారికేల జీరకాది ద్రవ్యములను, అలంకారములకై అద్దములు, వస్త్రములు, ఆభరణములు, పువ్వులు మొదలగు వానిని తీసుకుని వచ్చారు. దశరథుని మందిరమునకు తీసుకుని రాబడిన అభిహారికములు, ప్రాతకాలమున రాజుల కోసం తీసుకుని రాబడే మంగళ ద్రవ్యాలు సర్వ శుభ లక్షణములు కలిగి ఉన్నవి. ఆయా విధులకు అనుకూలమైనవి, ప్రశంసార్హములు, ఉత్తమ గుణములతో విలసిల్లుచున్నవి. సూర్యోదయ మగునప్పటికే పరిజనులందరూ మహారాజ సేవలకై ఎంతో ఉత్సాహంతో సర్వసన్నద్ధులై అక్కడికి వచ్చారు. కానీ అంతవరకు దశరథుడు శయ్యా మందిరం నుండి బయటికి రాకుండడం వల్ల రాజుగారు ఇప్పటి వరకు బయటికి రాకపోవడానికి కారణమేమై ఉంటుంది అని శంకిస్తూ వారు అక్కడనే నిలిచి ఉన్నారు. దశరథ మహారాజుకు సన్నిహితులైన ఆ స్త్రీలందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆ ప్రభువును మేల్కొలపడానికి సవినయంగా సముచితంగా మృదువచనములు పలికారు. ఆ స్త్రీలు సముచితంగా ప్రవర్తిస్తూ వినయంతో నేర్పుతో తల్పమును కదుపుచూ ఆ ప్రభువును మేల్కొల్పడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ రాజు నిద్ర నుండి లేవకపోవడం వల్ల అందుకు కారణం వారికి బోధపడలేదు. వారు నిద్రించుచున్న వ్యక్తుల పరిస్థితులను బాగుగా తెలిసినవారు. అప్పుడు వారు రాజుగారి హృదయ స్పందనను, నాడిని పరీక్షించి చూశారు. ఆయన కాలు చేతులు కదలకుండటం, శ్వాసక్రియ జరగకుండటం గమనించి వారు చలించిపోయారు. రాజుగారి ప్రాణములు పోయినవేమో అని వారికి శంక కలిగెను. ప్రవాహమునకు ఎదురుగా ఉన్న గడ్డి పరకల కొనలలాగా వారు కంపించారు. మహారాజు గారి నిశ్చేష్ట స్థితికి సందేహముతో వణికిపోతున్న ఆ స్త్రీలు ఆయనను పరికించి చూసిన తర్వాత వారి సందేహము తొలగిపోయెను. రాజుగారు మరణించినట్లే అను నిశ్చయముకు వచ్చారు. పుత్రుని ఎడబాటు శోకమున మునిగిన కౌసల్య సుమిత్రలు ఆ సమయంలో మృతి చెందిన వారి వలె గాఢ నిద్రలో పడి ఉండటం వలన మేల్కొనలేదు. నిద్రిస్తున్న ఆ కౌసల్యాదేవి కాంతిహీనై పూర్వశోభను కోల్పోయి ఉన్నది. శోకముచే కృషించి కృంగిపోయి ఉన్నది. ఆమె చీకట్లు కప్పబడిన తారలాగా కలదప్పి ఉన్నది. దశరథ మహారాజు ప్రక్కన కౌసల్యాదేవి, ఆమె సమీపమున సుమిత్రాదేవి ఉన్నారు. ఆ రాణులు ఇరువురు నిద్రలో మునిగి శోభావిహీనలై ఉన్నారు. వారి ముఖములపై శోకాశ్రువుల చారికలు కట్టి ఉన్నాయి. నిద్రిస్తున్న రాణులిద్దరినీ రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించి ఉన్నాడేమో అని అనుకున్నారు. అరణ్యములో తమకు నాయకుడైన గజరాజు తమ నివాస స్థానమునకు దూరమైనప్పుడు ఆక్రందిస్తున్న ఆడు ఏనుగులలాగా ఆ అంతఃపుర స్త్రీలు ఎలుగెత్తి దీనముగా ఏడవసాగిరి. ఆ స్త్రీల యొక్క రోదన ధ్వనులకు నిద్రాభంగము కాగా కౌసల్య సుమిత్రలు తటాలున మేల్కొనిరి. అంతటా కౌసల్య సుమిత్ర రాజును చూసి ఆయనను స్పృశించి అయ్యో జీవితేశ్వర అని ఏడుస్తూ వారు నేలపై పడిపోయిరి. దుఃఖాతిరేకముచే కౌసల్యాదేవి నేలపై అటూ ఇటూ పొరలసాగెను. దుమ్ము కొట్టుకొని ఉన్న ఆమె శరీరము ఆకాశము నుండి రాలిపడిన తారలాగా వన్నె కోల్పోయి ఉన్నది. రాజు యొక్క శరీరము చల్లబడగా అనగా రాజు మరణించగా దెబ్బతినిన ఆడసర్పములాగా
నేలపై పడి ఉన్న కౌసల్యాదేవిని ఆ అంతఃపుర స్త్రీలు చూశారు. ఆ తర్వాత అక్కడికి చేరిన కైకేయి మొదలైన దశరథ మహారాజా పత్నులు అందరూ శోక సంతాపములకు లోనై ఏడుస్తూ అచేతనలై పడిపోయిరి. కౌసల్య మొదలగు రాణుల ఆక్రందన ధ్వనులకు కైకేయి ఏడుపులు పెడబొబ్బలు తోడుకాగా ఆ రాజభవనమంతా మరలా ఒకసారి దద్దరిల్లిపోయింది. మహారాజు మరణించడంతో ఆ మందిరము భయముతో తత్తరపాటుతో కలత చెందిన పరిజనులతో నిండిపోయింది. అన్ని వైపుల నుండి భరింపరాని రోదన ధ్వనులు వినవస్తున్నాయి. రాజబంధువులు ఎల్లరూ ఆర్తులై పరితపిస్తున్నారు. ఆ భవనమంతా ఆనంద శూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయింది. ఎంతో వాసిగాంచిన ఆ నరేంద్రుడు దివంగతుడైనట్లు ఎరిగి అతని పత్నులందరూ ఎంతో దుఃఖితులై ఆయన చుట్టూ చేరి బోరున ఏడవసాగిరి. వారు ఒకరి చేతులు మరి ఒకరు పట్టుకొని దుఃఖముతో ఒకరినొకరు కౌగిలించుకొని దిక్కులేని వారిలాగా దీనముగా విలపింపసాగారు. అప్పుడు అసువులు వీడిన ఆ మహారాజు ఆరిపోయిన అగ్నిలాగా నీరింకిపోయిన సముద్రంలాగా కాంతిహీనుడై సూర్యుని వలె తేజోవిహీనుడై ఉన్నాడు. ఆ విధంగా నిర్జీవుడై ఉన్న తన పతిని చూసి కౌసల్య పరిపరి విధములుగా శోకిస్తూ కన్నీరు కారుస్తున్నది. ఆమె తన పతిదేవుని రాజు యొక్క శిరస్సును ఒడిలో చేర్చుకొని కైకేయితో ఇట్లన్నది: ఓ క్రూరురాలా, దుర్మార్గురాలా కైకేయి, నీ కోరికలు ఈడేరినవి కదా. రాజును వదిలించుకుంటివి. ఇక నీకు అడ్డు చెప్పెటి వారెవరూ లేరు. ఈ రాజ్యమును నీ నెత్తిన పెట్టుకొనుము. ఈ రాజ్యభోగములను నీ ఇష్టము వచ్చినట్లు అనుభవింపుము. నా రాముడు నన్ను వీడి అడవుల పాలయ్యాడు. భర్త స్వర్గమునకేగెను. దుర్గమమైన మార్గములలో ఆత్మీయులందరూ వదిలిపెట్టిపోగా నిస్సహాయురాలైన అబలవలే ఒంటరిగా మిగిలిపోతిని. నాలో జీవితేచ్ఛయే నశించినది. నారీ ధర్మమును గాలికి వదిలిన కైకేయి తప్ప దైవతుల్యుడైన తన భర్తను పరిత్యజించి ఈ లోకములో ఏ స్త్రీ జీవించగోరును? లోబి అయిన వాడు ధనాశ వలన ఇతరులచే విషమిశ్రిత ఆహారము తినిపించుటకు వెనకాడడు. దానిని ఏమాత్రము దోషముగా భావింపడు. అట్లే ఆ గూని మందర కారణమున ఈ కైకేయి మహోన్నతమైన రఘువంశమునకే చిచ్చుపెట్టింది. ఓ కైకేయి, నీవు నాడు వరములను కోరునప్పుడు వాటిని స్పష్టముగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డు పెట్టుకొని భార్యతో సహా శ్రీరాముని అడవులకు పంపితివి. ఈ సమాచారము వినినచో జనక మహారాజు నా వలనే దుఃఖితుడవుతాడు. నేడు ఇక్కడ మహారాజు మరణించి ఉన్నాడు. నేను రక్షకుడు లేని అనాథనై ఉంటిని. కమలపత్రాక్షుడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు దూరంగా ఉండటం వల్ల ఈ విషయములు ఆయనకు తెలియవు. జనక మహారాజు సుత పతిసేవయే తపస్సుగా భావించడి సాధ్వైన సీతాదేవి వనవాస దుఃఖముల పాలగటం తగదు. ఇప్పుడు ఆమె వనములలో దుఃఖములను అనుభవిస్తూ ఉద్విగ్నురాలవుతున్నది. రాత్రివేళలో అరుస్తున్న మృగముల యొక్క పక్షుల యొక్క భయంకరమైన ధ్వనులను విని ఆ సీతాదేవి భయపడి ఆమె తన భర్త ఒడికి చేరును. జనక మహారాజు కడు వృద్ధుడు, పుత్ర సంతతి లేనివాడు. అతడు సీతాదేవినే అనుక్షణము స్మరిస్తూ అంతులేని శోకమునకు గురి అయిన వాడై తప్పక ప్రాణములను విడుచును. పతివ్రత అయినట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనం చేసేదను. ఆయన దేహముతో పాటు నా తనువు కూడా చితాగ్నికి ఆహుతిగా గావించెదను. పతి మృతదేహము పైబడి ఎంతో దుఃఖముతో విలపిస్తున్న ఆ కౌసల్య సాధ్విని అక్కడి పరిచారికలు దూరముగా తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత వశిష్ఠాదుల ఆదేశానుసారము అమాత్యులు ఆ రాజుగారి మృతదేహమును తైలద్రోణియందు అంటే నూనెతో నింపబడిన తొట్టియందు ఉంచారు. ఆ తర్వాత వారు ఆ భౌతిక కాయాన్ని భద్రపరచడం మొదలుకొని సమస్త రాజకీయ కార్యక్రమములను నిర్వర్తించారు. ధర్మములను బాగుగా తెలిసిన మంత్రులు పుత్రులెవ్వరునూ దగ్గర లేకుండా రాజు మృతదేహమును దహన సంస్కారములను జరిపించటం ఇష్టపడక దానిని కాపాడుతూ ఉన్నారు. ఆ మంత్రులు రాజు యొక్క భౌతిక కాయాన్ని తైలద్రోణి అందు ఉంచటం చూచి అక్కడి అంతఃపుర స్త్రీలు అందరూ అయ్యో రాజా, స్వర్గమునకేగితివా అంటూ మరల గొల్లుమని ఏడ్చారు. వారి నేత్రముల నుండి అవిచ్ఛిన్నముగా కన్నీరు స్రవిస్తూ ఉన్నది. అంతటా వారు దైన్యముతో చేతులు చాచి శోకముతో బిగ్గరగా ఏడుస్తూ మృతుడై పడి ఉన్న రాజును గూర్చి పరితపింపసాగిరి. అయ్యో మహారాజా, సత్యసంధుడు ఎల్లప్పుడూ ప్రియముగా మాట్లాడేవాడు అయిన శ్రీరాముణ్ణి దూరము చేసుకుని
దుర్భరమైన దుఃఖమునకు లోనై ఉంటిమి. ప్రభు, ఈ స్థితిలో నీవు కూడా మమ్మల్ని వీడి స్వర్గస్థుడవయ్యావా? శ్రీరాముని ఎడబాటుకు లోనగుటమే కాక ఇప్పుడు మేము ఈ పతిమృతితో అనాథలమైతిమి. ఈ స్థితిలో భర్తను పొట్టనబెట్టుకున్న దుష్టాత్మురాలగు ఈ కైక మందర మేమెట్లు జీవించగలము? సర్వసమర్థుడు, బుద్ధిమంతుడు, సకల సద్గుణ సంపన్నుడైన శ్రీరాముడు మాకును నీకును కొండంత అండగా ఉండేడివాడు. అలాంటి మహాత్ముడు ఈ రాజ్యలక్ష్మిని త్యజించి వనముల పాలయ్యాడు. ఆ మహావీరుడు కూడా లేక, మీరు కూడా లేక, దుఃఖముల పాలైన మేము కైకేయి ఈసడింపులకు సహిస్తూ ఇక్కడ ఎట్లా బ్రతుకగలము? ఆ దుష్ట కైకేయి బలశాలురైన రామలక్ష్మణులను, సీతాదేవిని అరణ్యములకు పంపివేసింది. అంతేకాక రాజునైతే సరాసరి పరలోకమునకే పంపింది. ఇక ఆ దుర్మార్గురాలు మాలో ఎవరిని మాత్రం విడిచిపెడుతుంది అని ఆ దశరథుని సతీమణులందరూ కన్నీరు గారుస్తూ అంతులేని శోకముతో నేలపై పడి అటూ ఇటూ దొరలసాగారు. వారిలో ఆనందమే అడుగంటింది. మహాత్ముడైన దశరథ మహారాజును పోగొట్టుకున్న ఆ అయోధ్య నగరము పతిని కోల్పోయిన సతివలే, చంద్రుడు లేని రాత్రి వలె వెలవెలబోవుతున్నది. ఆ పురములోని జనులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వ్యాకులపాటుకు లోనయ్యారు. గృహిణులందరూ హాహాకారములు చేస్తున్నారు. వీధుల కూడళ్లన్నీ జనసంచారం లేక శూన్యములై ఉన్నవి. ఇళ్ల ముంగిళ్ళన్నీ ఊడ్చేసిన వారు, కల్లాపి చల్లడి వారు, ముగ్గులు పెట్టువారు లేక చెత్తా చెదరముతో నిండి చిందర వందరగా ఉన్నది. ఈ విధముగా పురమంతా పూర్వశోభను కోల్పోయి ఉన్నది. దశరథ మహారాజు పుత్రశోకముతో దివంగతుడయ్యాడు. రాజపత్నులందరూ దుఃఖముతో నేలపై పొరలాడుతున్నారు. సూర్యుడు తన కిరణములను ప్రసరింపజేయుట మాని అస్తమించాడు. చీకట్లను వ్యాపింపజేయు రాత్రి రానే వచ్చింది. ఆ సమయమున పుత్రులెవరూ లేనందున రాజు యొక్క భౌతిక కాయానికి దహన సంస్కారములు జరిపించడానికి అక్కడికి విచ్చేసిన బంధుమిత్రులు ఇష్టపడరు అని తలచి అనూహ్యమైన రాజుగారి పరిస్థితిని గమనించి అమాత్యులు ఆ భౌతిక కాయాన్ని తైలద్రోణిలో భద్రపరిచారు. ఆ మహాత్ముడైన దశరథుడు మరణించడం వల్ల జనులందరూ దుఃఖితులై నోటమాట రాక కన్నీరు గారుస్తూ రాజవీధులలో కూడళ్లలో చేరి ఉన్నారు. అప్పుడు ఆ నగరము సూర్యుడు లేని ఆకాశంలాగా, చంద్రుడు నక్షత్రం లేని రాత్రిలాగా తేజోవిహీనమై ఉన్నది. నగరమునందలి స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా చేరి భరతుని తల్లి అయిన కైకేయిని తిట్టిపోస్తూ ఉన్నారు. మహారాజు మృతి కారణంగా అయోధ్య నగర వాసులందరూ ఎంతో దుఃఖార్తులై మనశ్శాంతిని కోల్పోయారు. అయోధ్య యందలి ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడిచింది. ఎవరి ముఖములలో ఆనందం యొక్క జాడయే కనబడకుండెను. కన్నీరు గారుస్తూ దుఃఖమునకు లోనై ఉండటం చే వారి గొంతు పెగలకుండెను. మనస్సులు కలవరపాటునకు గురి అయి ఉండెను. అందరూ దుఃఖ సంతప్తులై ఉండటం వల్ల వారికి ఆ రాత్రి క్షణమొక యుగముగా గడిచింది. ఆ రాత్రి గడిచిన తరువాత సూర్యోదయం అనంతరం రాచకార్యములు నిర్వహించడి బ్రాహ్మణులందరూ సభ చేసిరి. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతో గూడి రాజపురోహితుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను ఇట్లా వినిపించారు. ఈ మహారాజు పుత్రశోకముతో మృతి చెందడం వలన దుఃఖభారముతో మనకు ఈ రాత్రి 100 సంవత్సరములలాగా గడిచింది. మహారాజేమో దివికేగెను. శ్రీరాముడు అడవుల పాలయ్యాడు. తేజస్వి అయిన లక్ష్మణుడైతే అన్నయ్యగు శ్రీరాముని అనుసరించాడు. శత్రు భయంకరులైన భరత శత్రుఘ్నులు ఇరువురు కేకయ రాజ్యంలోని రాజగృహము అను పేరుగల రమ్యమైన పురమునందలి తాతగారి అంటే మాతామహుని ఇంట్లో ఉండిపోయారు. రాజులేని రాష్ట్రమున అల్లకల్లోలము చెలరేగును. రాజ్యం సురక్షితంగా ఉండటం కోసం నేడే అయోధ్యకు, ఈ కోసల రాజ్యానికి ఇక్ష్వాకు వంశజులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తుని గావించవలెను. రాజులేని రాజ్యమున మెరుపులతో ఉరుములతో కూడి మేఘములు భూమిపై బాగుగా చాలనంతగా వర్షిస్తాయి. పిడికిళ్లతో విత్తనములు జల్లుటకు కుదురదు. వ్యవసాయము దెబ్బతినును. పుత్రులు తండ్రి మాట వినరు. భార్య భర్త మాటను పాటింపదు. సంపదలకు రక్షణ ఉండదు. భార్య కూడా అడ్డుదూపులు లేక తిరుగుచుండును. దంపతుల అన్యోన్య రాగములు సన్నగిల్తాయి. ఎంతో భయానక పరిస్థితులు ఏర్పడతాయి. సత్యమునకు నిలువ నీడనే ఉండదు. క్రయ విక్రయాదుల యందు నీతి నిజాయితీలు ఉండవు.
రాజులేని దేశమున ప్రజలు మనసులు నిలకడలేక సభలను సమావేశాలను నిర్వహింపరు. వృక్షములను నరికివేయుదురు. భయముతో చక్కని ఉద్యానవనములను పెంచరు. దుర్గ నిర్మాణ భయముతో జనులు సత్రములను దేవమందిరములను నిర్మించటానికి ఉత్సాహము చూపరు. యజ్ఞములను చేయించటంలో శ్రద్ధాసక్తులు కలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, వేద పండితులు, వ్రతనిష్ఠాగరిష్ఠులు అయిన ఋత్విజులు విఘ్నభయము చే యజ్ఞముల జోలికే పోరు. ఒకవేళ ధనసంపన్నులైన బ్రాహ్మణోత్తములు ఎవరైనా గొప్ప గొప్ప యజ్ఞములను నిర్వహించినా వారు ఋత్విజులకు తృప్తికరముగా దక్షిణములను ఇయ్యరు. రాజులేని రాష్ట్రమున అంటే రాజ్యమున ప్రజలకు మనోవికాసము కలిగించటం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడునట్టి నటన, నాట్యము, నృత్యము, సంగీత సాహిత్యములు మొదలైన లలిత కళలు అడుగంటును. దేవోత్సవములు, తీర్థయాత్రలు మొదలైన సామాజిక కార్యక్రమములు కుంటుపడును. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానములను ఆశ్రయింపగా అచట వారికి న్యాయము జరగదు. క్రయ విక్రయాదులు న్యాయబద్ధంగా కొనసాగవు. చక్కని హరికథలను, పురాణేతిహాసములను సంబంధించిన మధుర గాథలను బాగుగా చెప్పగలవారు గాని భక్తి శ్రద్ధలతో విని ఆనందించువారు గాని ఉండరు. బంగారు ఆభరణములను ధరించిన కన్యలు సాయం సమయముల యందు విహరించుటకై దొంగల భయము వలన ఉద్యానవనములకు రారు. రాజులేని దేశమున ప్రమాదము సంభవించునను భయంతో రసికులైన పురుషులు వేగంగా సాగిపోవు రథములపై తమ ప్రియురాండ్రతో కూడి విహారములకు వెళ్లరు. దొంగల భయము కారణంగా ధనవంతులు గాని, వ్యవసాయము, వ్యాపారము, వృత్తిగల సంపన్నులు కాని సురక్షితంగా జీవింపజాలరు. అంతేకాక వారు రాత్రులయందు ఇండ్ల తలుపులను తెరిచి నిర్భయంగా నిద్రించలేరు. మెడలో గంటలు కట్టబడినవి, బలిష్టములైన దంతములు గలవి అయిన 60 సంవత్సరములు వయస్సు గల ఏనుగులు కిరాతుల భయంతో రాజమార్గములలో సంచరించవు. బాణప్రయోగములను, అస్త్ర విద్యలను అభ్యసించు సమయమున నిరంతరము శరములను సంధించు వారి యొక్క అరచేతుల సవ్వడులు వినబడవు. రాజ్యములోని అల్లకల్లోల పరిస్థితుల కారణంగా విలువిద్యల అభ్యాసములు సక్రమంగా నిరంతరాయంగా కొనసాగవు. వ్యాపార నిమిత్తమై దూర ప్రదేశములకు వెళ్లే వర్తకులు పలు విధములైన విక్రయ వస్తువులను తీసుకొని వెళ్లేటప్పుడు దోపిడి దొంగల కారణంగా వారి ప్రయాణములకు భద్రత కరువవును. ఎవరితోడుతో పనిలేక ఒంటరిగా సంచరించుచు సాయంకాలమైన తర్వాత భిక్షను స్వీకరించువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఎల్లప్పుడూ పరమాత్మయందే మనస్సు నిలుపువాడును, నిరంతరము పరమాత్మను స్మరించేవాడు అయిన మునీశ్వరుడు అలజడులు గల దేశమునకు కదలడు. రాజులేని రాజ్యమున అందరి యోగక్షేమములు దెబ్బతింటాయి. కట్టుబాట్లు సడలి క్రమశిక్షణ లోపించడం వల్ల రణరంగమున సైనికులు శత్రువులను జయింపలేరు. శాస్త్రములలో ఆరితేరిన పండితులు శాంతి కొరవడటం వల్ల ముని ఆశ్రమ ప్రదేశముల యందు గాని ఉపవనముల యందు కాని శాస్త్ర చర్చలు చెయ్యరు. రాజులేని రాష్ట్రమున అంటే రాజులేని రాజ్యమున ఏకాగ్ర చిత్తులైన వారు కూడా దేశ వాతావరణం కలుషితమవడం వల్ల దేవతలను ఆరాధించటం కోసం పూలమాలలను, పాయస నైవేద్యములను, కానుకలను సమర్పింపజాలరు. సర్వదా వసంత ఋతువున చిగుళ్లతో పూలతో కనువిందు గావించు వృక్షముల వలె విరాజిల్లడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారు అగుటం వల్ల సంతోషమునకు దూరమై సుగంధలేపనములను నిరాదరిస్తారు. రాజులేని రాజ్యము నీరులేని నదుల వంటిది, చెట్లు ఎండిపోయిన వనము వంటిది, గోపాలురు లేని గోసమూహము వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము, పతాకము, సంకేతము, ధూమము, అగ్ని ఉనికిని తెలుపుము. ప్రజలకు మన దేశము యొక్క ఔన్నత్యమునకు మహారాజు ప్రతీక. అలాంటి మన దశరథ మహాప్రభువు దివంగతుడైనాడు. రాజులేని రాజ్యమున వ్యక్తులను వారి వస్తువాహనాది వివిధ సంపదలకు రక్షణ కరువవుతుంది. పెద్ద చేపలు చిన్న చేపలను తినివేయినట్లుగా బలవంతులు అంటే దుష్టశక్తులు బలహీనులను దోచుకుంటారు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను, వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘిస్తారు. ఇంతవరకు రాజదండనములకు భయపడి ఉండే నాస్తికులు ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని
శాసన భయము లేక విశృంఖలములుగా ప్రవర్తిస్తారు. అట్లే రాజు దేశ ప్రజలలో సత్య ప్రవర్తన ధర్మ మార్గము నెలకొల్పును. సత్యధర్మములకు రాజే మూల స్తంభము. అతడే కులాచారములను అంటే జాతి ధర్మములను చక్కగా ప్రవర్తిల్లజేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వహితములను కూర్చువాడు ప్రభువే. సాటిలేని సత్ప్రవర్తన కలిగిన మహారాజు యమునిలాగా అంటే సమవర్తి అయి ఎలాంటి పక్షపాతము లేక దోషులను దండిస్తాడు. కుబేరునిలాగా ప్రజలకు వివిధ సంపదలను సమకూరుస్తాడు. ఇంద్రునిలాగా చక్కని పరిపాలనను అందిస్తాడు. శక్తిశాలి అయిన వరుణునిలాగా సదాచార నియమములను పరిరక్షిస్తాడు. 1000 ఏళ్ల రాజు ఆదర్శప్రాయంగా నడుచుకుంటూ ఇంద్ర యమ కుబేర వరుణులను మించిన వాడై ప్రజలకు అన్ని విధములుగా అండనుండువాడు అవుతాడు. ధర్మాధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమర్చి చెప్పి వారిని వివేకము గల వారిని చేస్తాడు. అలాంటి రాజు లేని నాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుతోచని వారు అవుతారు. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజు గారు జీవించి ఉన్నప్పుడు మేము అందరము సముద్రము చెలియకట్టవలే మీ ఆజ్ఞను అతిక్రమించేడి వారము కాదు, ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించేడి వారము. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకు విన్నవించుకున్న విషయములు రాజు లేనిచో అల్లకల్లోల పరిస్థితులను బాగా పరిశీలించి ప్రభువు లేని దేశము అడవిగా మారును అనే అంశమును దృష్టిలో పెట్టుకొని ఇక్ష్వాకు వంశజులైన దశరథుని కొడుకులలో ఉదారుడు అయిన వాడిని ఈ కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేయుము అని మార్కండేయుడు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించారు. మార్కండేయాది ఋత్విజుల వచనములను ఆలకించిన తర్వాత వశిష్ఠ మహర్షి అక్కడ చేరి ఉన్న మిత్రులు, ప్రముఖులైన మంత్రులు, బ్రాహ్మణులు మొదలైన వారిని అందరినీ ఉద్దేశించి ఇట్లా పలికాడు. ప్రస్తుతము భరతుడు తన సోదరుడైన శత్రుఘ్నునితో కలిసి కేకయ రాజ్యమున రాజగృహము అనే నగరములో మేనమామగారి ఇంట హాయిగా ఉన్నాడు. అందువల్ల వీరులైన ఆ భరత శత్రుఘ్నులను తీసుకొని వచ్చుటకై వేగముగా సాగిపోగల గుర్రములపై త్వరగా వెళ్ళగల దూతలను అక్కడికి పంపవలెను. మహారాజుగారే భరతుని యువరాజుగా చేయుటకు నిశ్చయించి ఉన్నారు కదా. ఇప్పుడు మనము ప్రత్యేకంగా ఆలోచింపవలసింది ఏమున్నది? వశిష్ఠుని సూచనను వారందరూ ఆమోదించి తర్వాత ఆ మహాముని దూతలతో ఇట్లన్నాడు. ఓ సిద్ధార్థ, విజయ, జయంత, అశోక, నందన, ఇటు రండి. మీరందరూ చేయవలసిన పని తెలిపెదను, వినండి. వెంటనే మీరు శీఘ్రముగా సాగిపోగల గుర్రము రాజగృహము అనే నగరానికి వెళ్ళండి. నామమాత్రముగానైనను మీ ముఖములపై శోక చిహ్నములను కనబడనీయక నా ఆజ్ఞగా ఈ మాటను భరతునికి చెప్పండి. ఓ భరత, వంశపురోహితుడైన వశిష్ఠ మహర్షి మంత్రులందరూ నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగారు. త్వరగా నీవొక పని చేయవలసి ఉన్నది. శీఘ్రముగా బయలుదేరి రావలెను. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముని వనవాస విషయమును గాని దశరథ మహారాజా మరణ వార్తను గాని ఆయనకు తెలుపరాదు. రఘువంశజులకు ఎదురైన ఈ ఆపదను గూర్చి ప్రస్తావించరాదు. కేకయరాజు కొరకును భరత శత్రుఘ్నుల కొరకును పట్టు వస్త్రములను అమూల్యమైన ఆభరణములను కానుకగా తీసుకుని వెళ్ళండి. ఆ తర్వాత కేకయ రాజ్యమునకు వెళ్ళబోతున్న ఆ దూతలు తన దారి బత్తెములను తీసుకుని వేగమునకు ప్రయాణ శ్రమునకు తగ్గట్లుగా గుర్రములను అధిరోహించి తమ ప్రయాణముల గూర్చి కుటుంబ సభ్యులకు తెలుపుటకై స్వగృహమునకు వెళ్ళిరి. వశిష్ఠుని ఆజ్ఞతో ఆ దూతలు ప్రయాణమునకు సంబంధించిన పనులన్నింటినీ ముగించుకొని త్వరగా బయలుదేరారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.